లోపల అందుకే రావడానికి ఇబ్బంది. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. ఇంత చిన్న వయసులో ఛత్రపతి శివాజీ గారు విరామం తీసుకున్న ప్లేస్ చూడండి. అక్కడ గన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు నా వ్లాగ్. ఈరోజు మేము షిరిడి వెళ్తున్నాం. అందుకే ఇక్కడ పులిహోర, వాటర్ ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని డిక్కీలో వేసేసి అందరం కార్లో కూర్చొని షిరిడికి అయితే వెళ్తున్నాం. షిరిడి తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అది మీకు ముందే తెలుస్తుంది. మళ్ళీ మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని చిప్స్ ఇంకా కార సాబ్దానా అట్లా తిని, ఇల్లైతే మాడిపోయిన చిప్స్ వచ్చినాయి. ఈ చిప్స్ వాళ్ళు ఎట్లా అమ్ముతారో ఏమో, ఇంకోసారి కొనుక్కోవద్దు. కానీ మనకు తినంది మనసున పట్టది. ఇది మళ్ళీ ఒక పెట్రోల్ పంప్ కాడ ఆగి మళ్ళీ అక్కడ ఒక రెస్టారెంట్ ఉండే కిందనే, అక్కడ మేము తెచ్చిన పులిహోర తిన్నాం. దాని తర్వాత ఒక 4 అవర్స్కి షిరిడి అయితే చేరుకున్నాం. అక్కడ రూమ్ తీసుకున్నాం. రూమ్ ముందరనే ఉయ్యాలుండే మంచిగా. ఇదైతే మా రూమ్. మళ్ళీ షిరిడి టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడైతే షిరిడి వెళ్తున్నాం. షిరిడి టెంపుల్ అయితే దగ్గరనే ఉండే వచ్చినాం, కానీ లోపల చూపియనియలే, ఫోన్ కూడా అలౌడ్ లేకుండే, అందుకే వీడియో తీయలే. ఇప్పుడైతే షిరిడి దగ్గర భోజనాలు పెడతారు వేరే ప్లేస్లో, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడైతే తీయనిస్తారు. ఏమేమి పెట్టారో చూపిస్తా. ఇప్పుడైతే ఫుడ్ వస్తుంది. రైస్ ఇంకా దాల్ ఉండే, ఇంకొక కర్రీ ఉండే. మళ్ళీ ఇక్కడ పొంగ, అదైతే నాకు కడుపు నిండలే. అయితే పొంగ ఒక బేకరీలో మళ్ళీ పిజ్జా తిన్నా. పిజ్జా అయితే వస్తుంది. పిజ్జా అయితే వచ్చేసింది. పిజ్జా తిని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాం. నెక్స్ట్ డే అయితే మళ్ళీ పాండవ్ కేవ్స్ వెళ్ళినాం. ఇక్కడైతే మెట్లు ఎక్కాల. పాండవ్ కేవ్స్ అంటే కేవ్స్లా ఉంటుంది. దాని లోపల వేరే ఇలా దేవుళ్ళని చెక్కి ఉంటుంది. చెక్కే వాళ్ళని ఏమంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే వచ్చేసి నాసిక్లో ఉన్నది. పైన వెళ్ళాక పెద్దవాళ్ళకి ఫీ తీసుకున్నారు. 15 years ఓల్డ్ కింద వాళ్ళకేమో తీసుకోలే, ఫ్రీ. ఇంకా మేమైతే సగం ఎక్కినాం, ఇంకా ఫుల్ ఎక్కాల. నాకైతే ఎక్కబుద్ధి అయితే లేదు. మేము వాటర్ కూడా తెచ్చుకోలే. ఇప్పుడైతే వచ్చినాం. ఇవే చెక్కి ఉన్నాయి బండలు. లోపల రూమ్స్ లెక్క చేసి అలా చెక్కి ఉన్నాయి కొన్ని. బయట ఏమో ఇట్లా కొండ మొత్తం కనిపిస్తుంది కింద. ఇదైతే బయట వ్యూ. ఇంకా ఫుల్ పెద్దగా ఉంది కేవ్. అంటే ఇంకా ఫుల్ ఉన్నాయి ఇక్కడనే పైనే. ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్స్ కనబడుతున్నాయి. మళ్ళీ పాండవ్ కేవ్స్ నుంచి వెళ్ళి మధ్యలో లంచ్ చేసేసి హరియార్కి అయితే వెళ్ళినాం. హరియార్ ఫోర్ట్ అంటే ఇట్లా కొండెక్కాలి. ఇది బాగా అడ్వెంచర్ ఉంది, కానీ మేము ఎక్కలే. వర్షం పడ్డది ఆడికి పోయే లోపే. ఇక్కడైతే ఫుల్ చల్లగా మంచిగా ఉంది వెదర్. అయితే వ్యూ కూడా బాగుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో మిమ్మల్ని గెస్ చేయమన్నాం కదా, కానీ చెప్తున్నా నేనే. మేమైతే తర్వాత ముంబైకి వచ్చినాం. మళ్ళీ ముంబైలో అయితే మేము ఫోర్ట్ వెళ్ళినాం, కానీ అక్కడికి వెళ్ళినాక ఏమైందో చూడండి ముందు. ఇవైతే ఇటు సైడ్ ముంబై ఇల్లులు అన్నీ. ఇప్పుడైతే బాంద్రా ఫోర్ట్ దగ్గరికి వచ్చినాం, వెళ్తున్నాం. కానీ గేట్ బంద్ చేసిండ్రు. 3 days నుంచి గేట్స్ ఆన్ చేయలేట. లోపలికి వెళ్ళనిస్తలేరు. ఏం ప్రాబ్లం ఉందో. మళ్ళీ దాని తర్వాత ఫోనెక్స్ మాల్కి అయితే వచ్చినాం. మాల్ అయితే పెద్దగా మంచిగా ఉంది.
మళ్ళీ ఇక్కడ కార్ పార్క్ చేసి పైన లిఫ్ట్లో వెళ్ళి ఇదైతే మాల్ మొత్తం మాల్ అంతా తిరిగిన. మళ్ళీ శ్రీలంగా సీ బ్రిడ్జ్ అయితే చూసినాం. రియల్గా చూసినంత మంచిగా ఫోన్లో అయితే రాలే. మళ్ళీ ఇంటికి వెళ్ళంగా అయితే విశ్రామ్ ఘాట్ పట్టా అయితే చూసినాం. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. ఇంత చిన్న వయసులో ఇక్కడికైతే శివాజీ వస్తుండే, సేఫ్ ప్లేస్, మంచిగా కొండెక్కి ఉంటుండే ఇక్కడ. ఇప్పుడైతే ఎక్కుతున్నాం. ఇక్కడ అన్ని కొండలు ఎక్కిస్తున్నాడు మా అన్న అయితే, పట్టుకొచ్చిండు. ఇప్పుడైతే ఎక్కుతున్నాం. ఇక్కడ మంకీస్ ఉండే బాగా. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇంకా ఇంత పైన ఎక్కాల. మేము ఇంకొక ప్లేస్ కూడా పోయినాం కానీ అక్కడ వీడియో తీయలే. ఆ ప్లేస్ అయితే జైన్ టెంపుల్. ఇక్కడ చూపించలే మీకు, ఇంకా సగం దూరం ఎక్కుతే అయిపోతుంది. ఇక్కడైతే ఒక రూమ్ కట్టి ఉన్నది. మరి శివాజీ కట్టుకున్నాడో వాళ్ళు కట్టించిండో లేకపోతే వీళ్ళే కట్టిండో తెలియదు. ఇదైతే వ్యూ మస్తు పైన పోయినాక ఇది బాగుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళంగా అయితే ఇక్కడ కలిసినాం. ఇది తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, నేను వేరే వీడియోలు చెప్తాను.